హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 89. ప్రోటీన్ షేక్ తీసుకుని కర్ణ దగ్గరికి అంతకుముందు వెళ్తున్న దక్షని ఆపి, ఎప్పుడు చూడు మా ఇంట్లోనే ఉంటావేంటి, మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా, అయినా మీ అమ్మా నాన్నలకి పరువు పోయినట్టుగా ఉంటుంది కదా అని శాంభవి అనగానే, మీ అమ్మాయి చేసిన దానికంటే దారుణంగా నేనేమీ చేయడం లేదు, నా లిమిట్స్ నాకు పద్ధతులు నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. దక్ష అలా మాట్లాడుతుందని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో శాంభవి ఒక్కసారిగా షాక్ తింటే, అయిందా? బాగా అయిందా? ప్రతి దానికి నోరుంది కదా, ఎదురు తిరిగి మాట్లాడలేరు కదా అని నోరేసుకొని పడిపోతే పిల్లి పిల్ల కూడా ఎదురు తిరుగుతుంది. చెప్పు, ఆ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ కూతురు చేసిన పని కంటే ఎక్కువ నేనేం చేశాను అత్తయ్య అని అడిగింది. దానికి సమాధానం చెప్పలేదెందుకు అని పెద్దావిడ రావడంతో శాంభవి తలదించుకోవడంతో, చూడు శాంభవి, ఒక వేలిని నువ్వు అవతల వాళ్ళకి చూపిస్తున్నావంటే 4 వేళ్ళు మన వైపు తిరిగి ప్రశ్నిస్తాయంట. అది గుర్తుపెట్టుకో. అయినా ప్రతిసారి ఆ అమ్మాయిని ఆపి అడుగుతున్నావు కదా! అదేదో నీ కొడుకుని అడగొచ్చు కదా! అనగానే శాంభవి షాక్ అయ్యి అత్తగారి వైపు చూసింది. అడగలేవు కదా! ఎందుకంటే నీ కొడుకుని అడిగేంత ధైర్యం నీకు లేదు. నీ కొడుకు దృష్టిలో విలన్ అవ్వడానికి ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నీ కొడుకుని ప్రశ్నించు. లేదంటే నోరు మూసుకో. అంతేగాని ఇంకోసారి ఆ అమ్మాయిని విసిగించకు. ఉన్న కొంచెం పరువు కూడా పోతుంది అని తిట్టింది పెద్దావిడ. అంతలో బాగున్నావా అత్తయ్య అంటూ వీక్ష రావడంతో అందరూ నార్మల్ అయిపోతే, నేనంతా చూశానులే, మరొక నెల రోజుల్లో నా పెళ్లి. ఎంత కాదనుకున్నా మేనమామ భార్యవి, మేనమామ ఇల్లు కదా, అందుకే పిలవడానికొచ్చాను. మీరొస్తే సంతోషిస్తాను అంటూ పెళ్లి కార్డు ఇవ్వడంతో ఆ పెళ్లి కార్డు చింపి, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడెవడో ప్రేమ అని 4 కబుర్లు చెప్పగానే నా కొడుకుని కాదని చెప్పావు. ఇప్పుడు ఈ జిడ్డు వదిలించుకోలేక అందరితో నేను మాటలు పడుతున్నాను. అదెప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో నాకు నా ఇంట్లో గౌరవం లేకుండా పోయింది. నా మాటకి విలువ లేకుండా పోయింది. దాని అడుగు వల్ల నా ఇంటి పరువు పోయిందని శాంభవి అరిచేసరికి వీక్ష కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు నాకు నీ మీద కొంచెమైనా రెస్పెక్ట్ ఉండేది అత్తయ్య. ఈ రోజుతో అది పోయింది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీరెన్ని ప్రయత్నాలైనా చేయండి. ఇక నేను దక్షకి సపోర్ట్. దక్షని, కర్ణని కలపడానికి నేనేమైనా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ విలువ నాకు బాగా తెలుసు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీక్ష. దక్ష మాటలే షాక్ కలిగించాయంటే వీక్ష మాటలు అంతకంటే ఎక్కువ షాక్ కలిగించడంతో శాంభవి ఒక్కసారిగా బొమ్మలాగా బిగుసుకుపోయింది. అనుకున్నదొక్కటి అంటూ స్నేహ సోఫాలో కూర్చుని పాడుతుంటే, హేయ్ అని శాంభవి అరవడంతో, అయ్యో ఫోన్లో సాంగ్ వస్తుంటే పాడాను మమ్మీ, నిన్నుద్దేశించి నేనేం అనలేదు అని అమాయకంగా చెబుతూ గదిలోకి పారిపోయింది స్నేహ. ఎక్కడో ఉన్న నువ్వు దీనికి ఎలా హెల్ప్ చేస్తావే? ముందు దీన్ని పంపించేస్తే అందరూ సరిగ్గా అవుతారు అని అనుకుంది శాంభవి. ఇంతసేపు ఏం చేస్తున్నావే అంటూ కర్ణ అడగడంతో ఏదో ఆలోచిస్తున్న దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి, సరిపోయింది. ఈ కొడుక్కి ఆ అమ్మ పోలికే వచ్చిందని అనుకుంటూ, మీ అమ్మగారు మీరంటే నాకెంత ప్రేమో అడుగుతుంటే ఎక్స్‌ప్లెయిన్ చేసొచ్చాను అని గ్రీన్ టీ కప్ ఇచ్చి చెప్పింది దక్ష. కర్ణకి విషయం అర్థం కావడంతో ఏమని చెప్పావని కళ్ళు ఎగరేసి పెదవులు సాగదీసి అడగడంతో నేనేం చెప్పానో మీకు తెలుసు. మళ్ళెందుకు అడుగుతారు? అయినా కూడా ఎలాగోలా సమాధానం చెప్పొచ్చాను అన్నట్టు నేనేం సమాధానం చెప్పొచ్చానని అనుకుంటున్నారు? ఒకవేళ మీ అమ్మగారికి నేను సమాధానం చెబితే మీకు కోపం వస్తుందా? నన్ను వదిలేస్తారా అని అడిగింది. ఆ మాటకి కర్ణ సీరియస్‌గా చూశాడు. తనని వదులుకునే ఆలోచనలు అతనికి కలలో కూడా రావని తెలిసి ఏం చెప్తాడో చూద్దామని అలాగే నిలబడింది.
ఏంటి అలా చూస్తున్నారు? మీరు నన్ను దూరం పెడితే ప్రశాంతంగా ఉండడం నా వల్ల అయితే కాదు. అప్పటి వరకు ఆఫీస్ వర్క్ చేస్తూ చైర్ మీద కూర్చున్న కర్ణ లేచి నిలబడి, నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఎప్పుడూ ఉండవు. అన్ని కమాండ్స్ అని నీకు బాగా తెలుసు కదా అని అదో రకంగా చెబుతూ ఆమె దగ్గరికి రావడంతో, దక్ష అంటే ఇప్పుడు మీరు దేనికి ఆర్డర్ వేయాలి అనుకుంటున్నారు అని అడిగింది కంగారుగా చూస్తూ. నువ్వు లైఫ్ లాంగ్ నా దగ్గర లాక్ అయిపోయావు. నన్ను వదిలేసి వెళ్ళకూడదు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అనగానే దక్ష నవ్వు ఆపుకుంటూ, సరేలే మీరు ఆర్డర్ వేశారు కదా, నేను బ్లైండ్గా ఫాలో అయిపోతాను అని నవ్వుతూ చెప్పింది. కర్ణ వెంటనే ముద్దు పెట్టి వెళ్ళి చైర్లో కూర్చోడంతో క్షణాల్లో రైజ్ అయిపోయిన హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకుంటూ మామూలు మనిషి కాదని తిట్టుకుంటూ వెళ్ళి చిందరవందరగా పడేసిన వస్తువులన్నీ తీసి యథాస్థానంలో సర్ది పెట్టడంతో పొడవుగా ఉన్న ఆమె నాగుపాము లాంటి జడ ఆమెకి అందాన్ని ఇస్తూ ఉంటే ఆమె ఎటు వెళ్తే కర్ణ కళ్ళు అటు తిరుగుతున్నాయి. దక్ష డౌట్ వచ్చి చూడ్డంతో అతను అప్పటికే ఆమె మీద దృష్టి కేంద్రీకరించి ఉండడంతో ఒక్కసారిగా కళ్ళు దించేసి స్నాక్స్ ఏమైనా తీసుకొస్తాను అని వెళ్ళబోతున్న ఆమెని స్టాప్ అని ఆపేసి, ఇంకా నీ వర్క్ అవ్వలేదు కదా అనగానే, మీరు అలా చూస్తుంటే ఎలా పనిచేయాలి, కళ్ళు మూసుకోండి అనగానే సీరియస్గా చూడడంతో, ప్రతిదానికి అలా కోపంగా చూడడం కరెక్ట్ కాదు, పైగా అమాయకురాల్ని చేసి ఏడిపిస్తున్నారు అనగానే ఐబ్రో రైస్ చేసి, నువ్వు చిన్నపిల్లవా అన్నాడు. కాకపోతే మరేంటి అని అంటున్న ఆమె మాటలకి చైర్లో వెనక్కి వాలి కూర్చుని, అయితే నాకు సూట్ అయ్యే మరొక పాపని వెతుక్కోవాల్సిందే. నువ్వు చాలా అమాయకురాలివి కదా అనగానే దక్ష ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏంటి, ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటారా? ఎలా వెతుక్కుంటారు? అసలు ఎవరిని దగ్గరికి రానివ్వరు కదా. కంటి చూపుతోనే ఆమడ దూరంలో వాళ్ళని ఆపేస్తారు. ఇంకెవరు మీ జోలికి వస్తారు అని దక్ష నవ్వేసరికి, నేను ఆపాను కాబట్టి వాళ్ళు నా దగ్గరికి రాలేకపోయారు. ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తాను కదా అనగానే దక్ష ఉక్రోషంగా చూసింది. ఏంటి ఆ చూపు, గుడ్లు పీకేస్తాను అనగానే దక్ష మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోగా టైం అవుతూ ఉండడంతో కర్ణ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. కర్ణ స్నానం చేసి వచ్చిన తర్వాత దక్ష ఎక్కడ కనిపించలేదు. దాంతో అతను వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి రెడీ అవుతుంటే అతని డ్రెస్ వాచ్ అన్నీ తీసి అక్కడి నుంచి పారిపోవడంతో డ్రెస్ వైపు చూసేసరికి సూట్ కాకుండా ఫార్మల్ షర్ట్ జీన్స్ తీసేసరికి కోపంగా ఆమె కోసం చూశాడు, కానీ అప్పటికే పారిపోయింది. షూస్ సౌండ్ వినిపించేసరికి ఆనందంగా మెట్ల వైపు చూసి మళ్ళీ సూట్లోనే వస్తున్న కర్ణ వైపు చూసి తల కొట్టుకోవడంతో, ఏమైంది, ఎందుకు తల కొట్టుకుంటున్నావని పెద్దావిడ అడిగేసరికి, ఎప్పుడు ఆ సూట్ వేసుకుంటారు కదా, మంచి ప్లెయిన్ బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ తీసిస్తే మళ్ళీ అదే వేసుకుని వచ్చారు. మీ మనవడు నాకు నచ్చింది ఎప్పుడు చెయ్యరు అని ఏడుపు మొహం వేసుకుంది. ఇప్పుడేంటి, వాడిని నువ్వు ఫార్మల్ డ్రెస్లో చూడాలి అంతే కదా అని అడగడంతో అవును అని తలాడించడంతో, ఈరోజు విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా, ఎలాగో లగేజ్ ప్యాకింగ్ నువ్వే కదా చేసేది, మొత్తం ట్రెడిషనల్ ఇంకా ఫార్మల్ డ్రెస్సెస్ పెట్టుకో, సాయంత్రం వచ్చి డైరెక్ట్గా బయలుదేరిపోతారు కదా, అక్కడికి వెళ్ళాక అవే వేసుకుంటాడు అనగానే, మీ మనవడిని మీరు చాలా తక్కువ అంచనా వేశారు బామ్మ, ఆయనకి నచ్చకపోతే అదెంత కాస్ట్లీ అయినా కూడా ముట్టుకోరు, కావాలంటే 7 సముద్రాల అవతల ఉన్నా కూడా చిటికలో తెప్పించుకుంటారు అనగానే, అబ్బా ఏం కాదులే, అక్కడికి వెళ్ళాక ఒక ముద్దు మంత్రం వెయ్యి, అలా పడుంటాడు అనగానే, హవ్వా అంటూ నోటి మీద చెయ్యి వేసుకోగానే, ఒక బామ్మగా నేను ఈ మాటలు చెప్పకూడదు కానీ మీరిద్దరూ కలిసి ఉండాలనేదే నా కోరిక అని చెబుతున్నాను అనగానే, థ్యాంక్ యూ బామ్మ అంటూ ఆవిడని కౌగిలించుకుంది దక్ష. కర్ణ వచ్చాక మూతి ముడుచుకొని బ్రేక్ఫాస్ట్ వడ్డించి సైలెంట్గా పక్కన నిలబడితే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అకాడమీకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.